హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూసి ఉంటారు. ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. బట్ వీటికైతే పాస్వర్డ్ అనేది అయితే పెట్టలేదు. రియల్గా చెప్తున్న దానికైతే పాస్వర్డ్ అయితే పెట్టేసాను అనుకోకుండా. ఆ పాస్వర్డ్ అయితే నేను చెప్పలేను. మధ్యలో కాబట్టి మీరు అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. పాస్వర్డ్ అయితే పక్కా లభిస్తుంది. కాబట్టి మీరైతే నిన్నటి వీడియో స్కిప్ చేయకుండా పక్కా ఎండ్ వరకు అయితే చూడండి. పాస్వర్డ్ అయితే పక్కా లభిస్తుంది. నేను 1.5 సెకండ్ కాకుండా 5 సెకండ్స్ అయితే పెట్టాను. మీరు 5 సెకండ్స్ కూడా స్కిప్ చేయకుండా చూస్తే వీడియో మొత్తంలో కూడా అది కూడా మీకు అయితే మధ్యలో అయితే దొరికేస్తుంది. మొత్తం 6 ఉంటాయి. 6 టెక్స్ట్ కూడా అయితే మీరు కింద డిస్క్రిప్షన్లో ఓపెన్ చేసుకోగానే కొట్టేసుకుంటే మీకైతే బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే 2 డౌన్లోడ్ అయితే అయిపోతాయి. కాబట్టి మీరైతే నిన్న వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ రోజు కూడా స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లో అయితే వెళ్ళిపోయి ఫ్రెండ్స్ నేను ముందు ఎలక్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే వేసేసుకున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే మన అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ గురించి అయితే హనుమంతుని సాంగ్ ఒక సాంగ్ అయితే ఎడిటింగ్ చేయబోండి అయితే చేస్తున్నాం. మన సబ్స్క్రైబర్ అయితే చెప్పాడు. ఓకే ఫ్రెండ్స్, అయితే చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్న ప్రాజెక్ట్లో వచ్చేసాయి. ముందుగానైతే కొన్ని ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసి అయితే పెట్టేసుకున్నాను. టైం వేస్ట్ ఎందుకు తీసుకోవడం అని నేను కొన్ని ఫోటోస్ యాడ్ చేసుకున్నాను. కాబట్టి మళ్ళీ ఇక్కడికి అయితే ప్లస్ పెట్టాలి చేసి మీడియా అకౌంట్లో వేసుకొని సపోజ్కి ఫోటోస్ వేసుకొని 3 డట్స్ అవసరం లేదు. నేను కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ పెట్టాలి చేసి మీడియా అకౌంట్లో వేసుకొని ఇంకో ఫోటో చేసుకొని 3 డట్స్ పెట్టే అవసరం అయితే లేదు నాకు. ఎందుకంటే 3 డట్స్ పెట్టి యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే నేను సైజ్కి తగ్గట్టుగా కొన్ని ఫోటోస్ అనేవి అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. కాబట్టి నాకైతే అడిగదు కాబట్టి నేను అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ముందు జాగ్రత్త కూడా టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడం అనేది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగైతే ఏదో ఒకటి అయితే కొన్ని అయితే ఇలా ఉన్నాయి కాబట్టి యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే వస్తుంది. అన్నిటికైతే రాదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఏదో కొన్ని ఫొటోస్కి అయితే నేను ఖాళీ ఉన్నప్పుడు అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇలా. మళ్ళీ నెక్స్ట్ వన్ ఫొటోస్ కూడా అలాగే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే అలాగే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఈ ఫొటోస్ ఎవరికైనా కావాలనుకుంటే నాకైతే వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి. వాళ్ళకైతే నేను ఫొటోస్ అనేవి అయితే సెండ్ అయితే చేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని థ్రెడ్స్ పెట్టి యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోండి. ఇలా యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సింపుల్ అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి హనుమంతుని ఫోటో ఉంది కదా, దీన్ని అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్కి వెళ్ళి కూడా మళ్ళీ ఇలా కట్ చేసుకోండి. అంటే మనం టెక్స్ట్కి తగ్గట్టు అయితే నేను కట్ చేసి అయితే పెట్టలేదు అనమాట. అలా మీరైతే కట్ చేసుకుని అయితే పెట్టేసుకోండి. ఒక ఫస్ట్ సింపుల్ అయితే నేను కట్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను. మీకు కూడా చెప్పేసాను, ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ ఎందుకు కనబడడం లేదంటే ఈ ఫొటోస్ని ఇలా కిందకి అయితే వేసుకోండి. ఒక బాగా ఫొటోస్ అయితే ఉన్నాయి కాబట్టి ఇలా కిందకి అయితే వేసుకోవాలి. అందుకోసం మనకైతే ఇప్పుడైతే ఏర్పడాలి ఏం లేదు. ఇలా కిందకి వేసుకున్న తర్వాత మీరు సింపుల్గా అయితే చెప్పేస్తే ఇలా అయితే కిందకి అయితే అనేసుకోండి ముందుగా అయితే. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు సింపుల్గా అయితే చెప్పేస్తున్నా. ఇలా అన్ని ఫొటోస్ అయితే కిందకి అయితే అనేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఫొటోస్ అయితే కిందకి అయితే పెట్టేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్ అయితే నేను కిందకి అయితే పెట్టేశాను. ఎందుకంటే వీడియోని స్కిప్ అయితే చేశాను మీకు టైం వేస్ట్ కాకుండా ఉండడానికి. ఇలా కిందకి అనేసుకున్న తర్వాత కూడా మనకి టెక్స్ట్ అనేవి అయితే క్లియర్గా పడుతున్నాయి. ఇలా ఫొటోస్ కూడా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకొని షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా అయితే చెప్పేస్తా. మనకి లాస్ట్ వన్ ఫోటో ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్లో వెళ్ళేసి థ్రెడ్స్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ చేసుకొని మళ్ళీ మీకు సింపుల్గా అయితే చెప్పేస్తా. ఇప్పుడు మనకి కట్ చేసుకున్న ఫొటోస్ అవుతున్నాయి కదా, ఓన్లీ ఆ కట్ చేసుకున్న ఫొటోస్కి ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే చేసేసుకోండి. మీకు అయితే సింపుల్ అనేది చెప్పేస్తున్నా. సారీ ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్లో వెళ్ళి థ్రెడ్స్ ట్యాప్ చేసి ఫస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో కూడా అలాగే ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే వేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా యాడ్ అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫోటో కూడా యాడ్ అయితే వేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ షార్ట్ ఫోటో అయితే ఉంటుంది వచ్చినది, దాన్ని కూడా అలాగైతే యాడ్ అయితే వేసేసుకుంటున్నా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్యాక్లతో వెళ్ళేసుకున్న తర్వాత మనకు లాస్ట్కి అయితే టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. టెక్స్ట్ పెట్టి అప్డేట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టెక్స్ట్ పెట్టి అప్డేట్ కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ చేసుకొని మళ్ళీ బిట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ టెక్స్ట్ అయితే ఉన్నాయి కదా, ఓన్లీ ఆ టెక్స్ట్ పెట్టి ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పెట్టి ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఆటోమేటిక్గా సింపుల్గా అయితే టెక్స్ట్ ఎఫెక్ట్ కూడా యాడ్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ మీకు అయితే సింపుల్గా అయితే వేస్తున్నా. మళ్ళీ అలాగైతే యాడ్ అయితే వేసేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి అవుతుంది, దీనికి కూడా ఇలాగే ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడైతే యాడ్ అయితే తీసుకున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాకేష్ ఎడిట్స్ ఉన్నాయి కాబట్టి టెక్స్ట్ పెట్టి ట్యాప్ చేసుకుని అయితే ఎడిటింగ్లో వెళ్ళేసుకొని సపోజ్కి రాకేష్ ప్లేస్లో నేనైతే రాహుల్ అని అయితే పెట్టేసుకుంటున్నా. తీసేసుకొని RAHUL రాహుల్ ఎడిట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయితే వచ్చేసుకుందాం చూడండి, రాహుల్ ఎడిట్స్ అని. ఇలా మీరు నేమ్ అయితే చేంజ్ చేసేసుకోండి. నేను రాకేష్ ఎడిట్స్ అనేది పెట్టుకుంటాను, నేను చేసిన. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే యాడ్ అయితే వేసేసుకోండి. ఇలా ఈ ఫొటోస్కి టెక్స్ట్లకు ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్గా తెప్పిస్తా. మనకి స్టార్టింగ్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్గా తెప్పిస్తా టైం వేస్ట్ కాకుండా. మనకి ఇక్కడ 2 షార్ట్ ఫొటోస్ ముందు ఒక లాంగ్ ఫోటో ఉంటుంది కదా, లాంగ్ ఫోటోకి మాత్రమే ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే వేసుకోండి. మళ్ళీ 3 ఫొటోస్ వదిలేసుకొని ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 3 ఫొటోస్ వదిలేసుకోండి, మళ్ళీ ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 3 ఫొటోస్ వదిలేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అంటే ఇలా 3 ఫొటోస్ వదిలేస్తూ మనం ఇదే విధంగా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు అయితే సింపుల్గానే అయితే చెప్పేస్తున్నాడు. ఎడిటింగ్ కూడా అంతగానే ప్రాసెసింగ్ లేకుండా కూడా సింపుల్గానే అయితే చేసుకునేది అయితే చెప్పేస్తున్నాం. ఎఫెక్ట్స్ కూడా
ఫ్రీలో అయితే ఇచ్చేస్తున్నా. అంటే వీటికి పాస్వర్డ్ కూడా పెట్టడం లేదు, ఏం చేయడం లేదు, కాబట్టి సింపుల్ అయితే ఇచ్చేస్తున్నా. మీరైతే జర కొంచెం సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక 2 ఫొటోస్ ఏమో ఉన్నాయి. ఆ 2 ఫొటోస్ కూడా అలాగైతే ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నా. ఒకటే ఫోటో ఫ్రెండ్స్, ఇలా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి ఎఫెక్ట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ముందున్న షార్ట్ ఫోటోస్ కూడా ముందున్న ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లాంగ్ ఫోటోస్కి అయితే మనం ఎఫెక్ట్ అనేవి అయితే యాడ్ అయితే చేసుకోవాలి. కాబట్టి ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ యాడ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి థర్డ్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ బిట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇందులో ఏం చేయాలంటే, మనకి ఇందులో లాంగ్ ఉన్న ఫోటోస్ అయితే ఉన్నాయి కదా, ఓన్లీ ఆ లాంగ్ ఫోటోస్కి మనం ఎఫెక్ట్స్ అనేది అయితే యాడ్ చేసుకోవాలా. మళ్ళీ 3 ఫోటోస్ వదిలేసుకొని మళ్ళీ లాంగ్ ఫోటో ఉంటుంది, ఆ లాంగ్ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలా. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ 3 ఫోటోస్ వదిలేసుకొని మళ్ళీ ఇంకొక లాంగ్ ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలా. మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని ఒకసారి మళ్ళీ 3 ఫోటోస్ వదిలేసుకొని మళ్ళీ ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలా. అంటే కొంచెం మొబైల్ అనేది ల్యాక్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ ఫోటోస్ అయితే యూజ్ అయితే చేస్తున్నాం కాబట్టి మనం బీట్కి తగ్గట్టు, అందుకోసం మొబైల్ అనేది ల్యాక్ అవుతుంది. కాబట్టి జర అబ్జర్వేషన్ అయితే చేయండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే సింపుల్గా ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఒక సాంగ్ వచ్చేసి ఒక 30 సెకండ్స్ అయితే ఉంటుంది. 30 సెకండ్స్ వరకు అయితే ఇప్పటివరకు మనం 25 సెకండ్స్ దగ్గర అయితే చేసుకున్నాం ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటూ. ఇంకొక 2 ఫోటోస్ ఏమో ఉన్నాయి, ఆ 2 ఫోటోస్ కూడా అలాగే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసేసుకుందాం. సింపుల్గా ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసేసుకుంటున్నాం. మీకు కూడా అలాగైతే ఇచ్చేస్తున్నాం ఆడే విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎఫెక్ట్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసుకోండి. ఇలా ఇప్పుడు ఎండ్ వరకు అయితే లాంగ్ ఫోటోస్ అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ షార్ట్ ఫోటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఒకసారి బ్యాక్ వచ్చేసుకుని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి సెకండ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ తీసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని ఈ ఫోటో అయితే బిట్ మార్క్లో అయితే వెళ్ళేసుకున్న తర్వాత మీకైతే సింపుల్ అయితే చెప్పేస్తా. మనకి ఇప్పుడు ఈ 2 షార్ట్ ఫోటోస్ అయితే ఉన్నాయి కదా, ఆ 2 షార్ట్ ఫోటోస్కి అయితే ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేసేయండి. సింపుల్ ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. ఇదే విధంగా మీరు అయితే ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇదే విధంగా అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి ఎండ్ వరకు అయితే. ఓకే ఫ్రెండ్స్, ఎండ్ వరకు అయితే ఇదే విధంగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేసుకోండి. అంటే ఇదే విధంగా మనం అయితే సింపుల్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ షార్ట్ ఫోటోస్కే మనం ఎఫెక్ట్స్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే యాడ్ అయితే చేసేసుకున్నాం కదా. యాడ్ అయితే చేసేసుకున్న తర్వాత ఎడిటింగ్ అనేది మొత్తానికి అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది ఇప్పుడు. ఓకేనా, ఇలా అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఈ ఏమంటారు ఫ్రెండ్స్, ఇక్కడ షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో ఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకొని హెచ్డీ ఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకొని మీకైతే నచ్చిన క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. నేనైతే నార్మల్ 720p హెచ్డీ పెట్టేసుకొని ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అనేది అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.